వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. మన దేశ చరిత్రలో కొందరు వీరులు నక్షత్రాల్లా వెలుగుతారు. వారి జీవితం చిన్నదైనా వారి ప్రభావం యుగాల వరకు నిలుస్తుంది. అలాంటి ఒక పేరు 1857 సంవత్సరం సమరానికి తొలి నిప్పుకణం. అమరవీరుడు మంగల్ పాండే. ఈరోజు ఆ మహావీరుడి జీవితం, అతని ఆవేదన, అతని ధైర్యం, అతని త్యాగం అంతా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని బర్లియా జిల్లా నాంగ్వా గ్రామంలో మంగల్ పాండే జన్మించాడు. చిన్నప్పటి నుంచే ధైర్యం, శారీరక బలం అతనిలో కనిపించేవి. గ్రామంలో పండుగలు, యుద్ధ కళలు, కుస్తీలు ఇవన్నీ మంగల్ పాండేకు అప్పట్నుంచి ఇష్టమే. ఈ దేశం మనదే, దాన్ని కాపాడటం మన బాధ్యత అని తండ్రి చెప్పిన మాటలు అతని హృదయంలో నాటుకుపోయాయి. దేశం స్తబ్దమై బానిసత్వంలో ఉందని పాండే గ్రహించాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్యాయాలు భారతీయులకు నిత్య జీవితంలోనే దెబ్బతీస్తున్నాయి. పాండే 1849 సంవత్సరంలో బెంగాల్ సైన్యంలో చేరాడు. సైన్యంలో చేరిన తర్వాత భారత సైనికులకు బ్రిటిష్ అధికారులు ఇచ్చేది అవమానం, కష్టాలు, తక్కువ జీతం మరియు భయంకరమైన వివక్ష అని పాండే తెలుసుకున్నాడు. 1857 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్తగా అందించిన ఎన్ఫీల్డ్ తుపాకులు వచ్చాయి. బుల్లెట్లు పైభాగాన్ని నోటితో కొరికి తెరిచి గన్లో పెట్టాలి. ఆ కార్ట్రిడ్జ్లపై ఆవు కొవ్వు మరియు పంది కొవ్వు ఉపయోగించారని వార్తలు వచ్చాయి. హిందువులకు ఆవు పవిత్రం, ముస్లింలకు పంది అపవిత్రం. ఈ రెండు మతాల భావాలను అవమానించే చర్య. ఈ విషయం తెలిసిన సిపాయిల్లో ఆగ్రహం పెరిగింది. 1857 సంవత్సరం మార్చి 29న బరాక్పూర్ పెరేడ్ గ్రౌండ్లో మంగల్ పాండే తన కోపాన్ని అదుపు చేసుకోలేక తిరుగుబాటుకు నాంది పలికారు. ఈ అన్యాయాన్ని ఎంతకాలం భరించాలి? మన గౌరవం, మన ధర్మం, మన స్వాతంత్రం అన్నిటినీ బ్రిటిషర్లు తొక్కేస్తున్నారు. నేను మౌనంగా ఉండను. మీరు రావచ్చు లేదా చూడొచ్చు, కానీ ఈరోజు నేను దాసుడుగా ఉండను. అతని కేకలు శిబిరమంతా ప్రతిధ్వనించాయి. బ్రిటిష్ అధికారి హ్యూ కెంచ్ వచ్చి మంగల్ పాండేను ఆపాలని ప్రయత్నించాడు. పాండే, వెనక్కి తిరుగు, ఇది తిరుగుబాటు. అవును, ఇదే తిరుగుబాటు, ఇదే ప్రారంభం అని అతనిపై కాల్పులు జరిపాడు. ఇంకా ఇద్దరు ఇంగ్లీషు సార్జెంట్లు ముందుకు రాగానే వారిని కూడా ఎదుర్కొన్నాడు. కానీ అతను ఒంటరిగా పోరాడుతున్నాడు. ఇతర సిపాయిలకు భయం. పాండే వారిని చూసి అరుస్తాడు, దేశం కోసం ఒక్క అడుగు ముందుకు వేయండి, ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అంతలో అతను గాయపడతాడు, భూమిపై కుప్పకూలుతాడు. బ్రిటిష్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకెళ్ళింది. అతనిపై దేశద్రోహం పేరుతో కేసు వేసి మే 8, 1857 సంవత్సరంన ఉరిశిక్ష విధించారు. మంగల్ పాండే ఉరివేసే ముందు కూడా తన సహచరులతో ఒక మాట చెప్పారు, నా మరణం కొత్త పోరాటానికి నాంది అవుతుంది. భారత్ ఒకరోజు స్వాతంత్రం అవుతుంది. నా ప్రాణం నేలలో కలిసినా నా స్వరం ప్రతి భారతీయునిలో మార్మోగుతుంది. మంగల్ పాండేను ఉరి తీశారు. ఒక మహావీరుడు అమరుడయ్యాడు. కానీ అతని మరణంతో ప్రారంభమైన ఉద్యమపు గాలి చాలా త్వరలోనే 1857 సంవత్సరం మహా తిరుగుబాటుగా మారింది. సిపాయిలు, రైతులు, రాజులు, సామాన్య జనం అందరూ ఒక్కసారిగా బ్రిటిష్కు వ్యతిరేకంగా లేచారు. మంగల్ పాండే రగిల్చిన నిప్పుకణం అగ్నిలాగా దేశమంతా వ్యాపించింది. అతని విగ్రహాలు, అతని పేరు మీద స్కూళ్ళు, జ్ఞాపకాలు, సినిమాలు అన్నీ ఒకే విషయం చెబుతాయి.
స్వాతంత్రం త్యాగంతో వస్తుంది. ఆ త్యాగానికి తొలి అగ్నికణం మంగల్ పాండే. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అది మంగల్ పాండే లాంటి వీరుల కారణంగానే. వారి ధైర్యం, వారి ఆవేదన, వారి త్యాగం మన ప్రతి తరానికి స్ఫూర్తి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.